ఒక అమ్మాయిలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. కానీ ఈచ్ మంత్ అరౌండ్ 20 to 30 ఎగ్స్ ఫామ్ అయ్యి యూట్రస్లోకి వెళ్ళడానికి రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయి. కానీ విన్నర్కి మాత్రమే యూట్రస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఎగ్ అయితే విన్ అవుతుందో ఆ ఎగ్ మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ఓవరీ నుండి యూట్రస్కి వెళ్తుంది. ఆ మిగతా ఓడిపోయిన ఎగ్స్ అన్ని చచ్చిపోతాయి. ఈ ఎగ్ యూట్రస్లోకి వెళ్ళాక 24 hours మాత్రమే బ్రతుకుంటుంది. ఆ టైంలో స్పర్మ్ వచ్చి ఎగ్ని మీట్ అయితే బేబీ ఫామ్ అవుతుంది. ఈ ఎగ్ యూట్రస్ కి వచ్చే లోపు బేబీ వస్తుందని జాగ్రత్తగా చూసుకోవడానికి యూట్రస్ ఒక ఎండోమెట్రియం లైన్ ని ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిన 24 hours లోపు స్పర్మ్ ఎగ్ తో ఫర్టిలైజ్ అవ్వకపోతే ఆ ఎగ్ చచ్చిపోతుంది. దానివల్ల ఎండోమెట్రియం లైన్ హార్ట్ బ్రేక్ అయ్యి బాధతో బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం పీరియడ్స్ అంటాం. దీనివల్ల స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, వీక్నెస్, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ ఇలా చాలానే ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి అయితే పీరియడ్స్ వచ్చే 1 to 2 weeks ముందు నుండి ఇవి స్టార్ట్ అయిపోతాయి. దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. మై డియర్ మంచి అబ్బాయిలు, దీన్ని అర్థం చేసుకుని ఈ టైంలో మీ గర్ల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ లవ్ అండ్ కేర్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. మీరు పట్టించుకోకుండా వాళ్ళు చిరాకు పడుతున్నారని మీరు కూడా చిరాకు పడితే మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఎక్కువ అయితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఆ ఇర్రెగ్యులర్ కనుక రెగ్యులర్ అయిందంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టకపోతే మనకి ఫ్యూచరే ఉండదు. అంత పెద్ద లాస్ మనకొద్దు, కానీ ప్రేమగా చూసుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. జాగ్రత్త. ఇట్లు మీ విన్నీ.